అందరికి కోరుతాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ, స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏది నేను అవన్నీ చేయాల్సి వస్తుందంటే నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా. మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు 100 అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని వస్తున్నాయి. దాన్ని వీ హ్యావ్ టు మీట్ ఇట్, హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.8% వర్క్స్ వరకు జరిగాయి. చాలా పనుల సీజన్ కోల్పోయాం. మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా? నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో, ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి. పంటలు వస్తే జీఎస్టీపీ పెరిగేది, రైతులకు ఆదాయం వచ్చేది. అదే సమయంలో పవర్ వచ్చుంటే దానివల్ల లాభం వచ్చేది. నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను 467 కోట్లతో 66 కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ 990 కోట్లు, మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి. దానికి మళ్ళా 2 years గెస్టేషన్ పీరియడ్, మినిమం 2 years, ఇట్ మే టేక్ 3 years. ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు డిసెంబర్ లోపల ఇస్తారా, ఇవ్వరా? డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా 1 year డిలే. వేరియస్ కాంప్లికేషన్స్ గానీ కాన్సిక్వెన్సెస్ గానీ ఉన్నాయి. ఇవన్నీ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే 41 మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. దాని మీద